ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల్ని ఏ రకంగా మోసం చేస్తా ఉందో ఎలక్షన్స్ ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ఒక స్లోగన్ తోటి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలని ఏ రకంగా మోసం చేశారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండే పేద రైతాంగం 6 కాలాలు కష్టపడి రైతులకి అనేక హామీలు ఇచ్చి ఈరోజు రైతులు కూడా మోసం చేసే కార్యక్రమం దుక్కు దున్నే దగ్గర నుంచి విత్తనం వేసే దగ్గర నుంచి పండిన పంటను అమ్ముకునే దగ్గర కూడా అడుగడుగునా కూడా మోసం చేసే పరిస్థితి. ఈరోజు ఎక్కడా కూడా విత్తనాలు చూస్తే బ్లాక్ మార్కెట్ నడుస్తూ ఉంది. నకిలీ విత్తనాలు ఇచ్చేసి రైతుల్ని మోసపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ముఖ్యంగా రైతులకి అన్ని విధాలు ఆదుకోవాలని మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల పక్షాన రైతులకి ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలి, రైతులకు అండగా ఉండాలి, రైతులు జరిగే అన్యాయాన్ని నిలదీయాలి, ఈ ప్రభుత్వం మెడలు వంచి రైతులకు న్యాయం జరిగే విధంగా చేయాలని ఒక ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున అన్ని ఆర్డీఓ కార్యాలయాల్లో రైతులను కలుపుతున్న రైతుల పక్షాన ఒక వినతి పత్రం ఇవ్వాలని ఒక కార్యక్రమం తీసుకుంటే ఈరోజు చూస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే స్వచ్ఛందంగా రైతులు తరలి వస్తూ ఉంటే ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఈరోజు చూస్తే మేము ఎక్కడా కూడా ధర్నాలు చేయాలనో లేకపోతే ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనో ఈ కార్యక్రమం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే రైతుల పక్షాన ఒక వినతి పత్రం ఇవ్వాలని చేస్తే ఈరోజు ముఖ్యంగా పల్నాడు జిల్లాలో నన్ను కానివ్వండి, మా గురజాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి గారిని మా ఇద్దరిని ఇక్కడ వినతి పత్రం ఇవ్వడానికి అనుమతించకుండా ఈరోజు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఎంత దుర్మార్గంగా అంటే రైతులు సమస్యల మీద మేము మాట్లాడకూడదా? రైతుల పక్షాన మేము వల్ల ఒక వినతి పత్రం ఇవ్వడానికి కూడా మాకు స్వేచ్ఛ లేదని కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు మేము అడుగుతా ఉంటాం. ఈరోజు ఎందుకంటే ఇంత కర్కశంగా ఈ విధంగా రైతులని కలవలేకుండా చేయడానికి మీకేం హక్కు ఉందని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే హౌస్ అరెస్ట్ చేసి పోలీసుల చేత అణిచివేసే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారని కూడా నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. మీకు ఎందుకు అంత భయం? మీరు నిజంగానే రైతులకు న్యాయం చేస్తే, రైతులకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తే ఈరోజు రైతులు ఏదైతే అల్లాడుతూ ఉన్నారో యూరియా లేదని ఎరువులు బ్లాక్ మార్కెట్కి పోతా ఉన్నాయని ఏ రకంగా రైతులు గగ్గోలు పెట్టి ధర్నా కార్యక్రమాలు చేస్తా, వాళ్ళ నిరసన కార్యక్రమాలు చేస్తా ఉంటే ఇవన్నీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీ మీద ఉంది. మమ్మల్ని పోలీసులు పెట్టి రాత్రి నుంచి కూడా చుట్టూ బయటకు రాకుండా ఎవరు రైతులు మా వాళ్ళు ఎవరు కూడా బయటకు రాకుండా చేసే కార్యక్రమం ఇది మంచి పద్ధతేనా అని కూడా ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రానికి సంబంధించి ఏటా కూడా 6 నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మన రాష్ట్రం కోసం. ఇలాంటి పరిస్థితుల్లో ఖరీఫ్ కూడా సక్రమంగా కూడా రైతులు వేసుకున్న పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ఈరోజు బ్లాక్ మార్కెట్ చూస్తే ప్రభుత్వ ధర 270 రూపాయలు యూరియా బస్తా ఉంటే ఈరోజు 450 నుంచి 650 రూపాయలు ఈరోజు బ్లాక్ లో నడుస్తాం. ఇదైతే 6 నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఏదైతే ఉందో దాంట్లో ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎరువులు సగం ప్రభుత్వ ఆధీనంలో ఉండే మార్కెట్ కి ప్రభుత్వం ఒక 50% అవి ప్రైవేటు వ్యాపారస్తులకి కేటాయించే పరిస్థితి గత ప్రభుత్వాలు. ఇంకా ఏదైనా రైతులకి కొంచెం మేలు చేయాలంటే
మార్కెట్కి అదనంగా కేటాయించి ప్రైవేటు తక్కువగా ఒక ప్లానింగ్ ప్రకారం చేయాల్సిన పరిస్థితి. ఈరోజు పూర్తిగా మార్కెట్ కాకుండా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేసి ఒక బస్తాకి 200 నుంచి 300 రూపాయలు ఈరోజు దరిదాపుగా 300 కోట్లు స్కామ్ కి ధర తీసింది ఈ కూటమి ప్రభుత్వం. రైతుల దగ్గర నుంచి దోసేసే కార్యక్రమం చేస్తా ఉంది. ఇది న్యాయమైన కూడా మేము అడుగుతాం. ఇంత స్కామ్ జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు కానివ్వండి, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కానివ్వండి, వీళ్ళంతా కూడా ఏం చేస్తా ఉన్నారని కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను నిలదీస్తా ఉన్నాను. ఇవే కాదు, ఈరోజు చూస్తా ఉంటే వరుసగా రైతులు పండించిన పంట ధరలు కూడా పతనం అవుతా ఉన్నాయి. ఈ 2 ఏళ్లలో వరి కానీ, మిరప కానీ, పత్తి కానీ, జొన్న కానీ, కందులు కానీ, మినుగులు కానీ, పెసలు కానీ, మొక్కజొన్న కానీ, సజ్జలు కానీ, రాగులు కానీ, అరటి కానీ, చిన్ని కానీ, కోకో కానీ, పొగాకు కానీ, ఉల్లి కానీ పూర్తిగా కూడా ధరలు పడిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న మాట వాస్తవం కాదని కూడా సందర్భంగా అడుగుతా ఉన్నారు. ఇంత ధరలు పతనమైన ఈ మీ ప్రభుత్వంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని కనీసం మనల్ని ఆదుకునే కార్యక్రమం చేశారని అడుగుతా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో దరిదాపుకు 9,025 టన్నుల ఉల్లిని ప్రభుత్వము కొనుగోలు చేసింది. ఈరోజు మీ రికార్డు చూసుకుంటే మీ దగ్గర ఉన్న పరిస్థితి. ఇవే కాదు, నా హయాంలో చిన్ని ధర కూడా ఆ రోజు పడిపోయిన పరిస్థితుల్లో 6,000 నుంచి 12,000 మాత్రమే పలుకుతున్న పరిస్థితుల్లో మా హయాంలో టన్నుకు 30,000 గరిష్టంగా కూడా 1,00,000 దాకా కూడా రైతులకు వచ్చిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. కోకో లాంటి మహమ్మారి, కోవిడ్ లాంటి మహమ్మారి ఈ ప్రపంచాన్ని కుదిపివేసిన సమయంలో కూడా రైతుల వద్ద చిన్ని పంట ఉండిపోతే ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రత్యేక రైలు పెట్టి రైతుల్ని ఆదుకుంది మా వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఇవే కాదు, రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలనే ఆలోచనతోటి రైతులను ఆదుకోవాలని ఆ రోజు 7,802 కోట్లు ఖర్చు చేసి రైతులకు మేము అండగా ఉన్నామని కూడా గర్వంగా చెప్పగలం. ఈరోజు అవే కాదు, ఆర్బీకేల ద్వారా ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇచ్చేసి రైతుల్ని ఆదుకునే కార్యక్రమం మేము చేసాం. కానీ ఈరోజు ఆర్బీకేలు అన్ని కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి. ఈరోజు గతంలో రైతులు 0 వడ్డీ పథకాన్ని ఎత్తివేశారు. మేము క్రమం తప్పకుండా ఇస్తున్న రైతు భరోసాని ఎత్తివేశారు. ఇప్పుడు పిఎం కిసాన్ పేరుతోటి ఏం చెప్పారు ఎలక్షన్స్ ముందు, మేము రైతు భరోసా డబ్బులు ఇస్తామంటే కాదు, మేము 20,000 ఇస్తామని రైతులను చెప్పి మోసం చేసింది. ఈరోజు 2 సీజన్లు పోయినాయి. అంటే 20 నుంచి ఒక్కొక్క రైతుకి 40,000 రూపాయలు ఈరోజు మీరు చెప్పిన దాని ప్రకారం రైతులకి అన్నదాత సుఖీభవ పేరుతో ఏదైతే మీరు చెప్పారో 40,000 ఒక్కొక్క రైతుకి ఇవ్వాల్సిన పరిస్థితి. ఈ రోజు వరకు చూస్తే మీరు ఒక్కొక్క రైతుకి 5,000 డబ్బులు ఇచ్చిన పరిస్థితి. దానిలో కూడా 7 లక్షల మంది రైతులకి ఈరోజు కోత పెట్టిన అవసరం లేదా అని అడుగుతా ఉన్నారు. మీరు ఇవన్నీ కూడా మీరు చేసిన ప్రామిసులు కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే స్కీములు పడే పరిస్థితి, అలాంటి పరిస్థితులు రాకూడదు, ఆత్మహత్యలు చేసుకోకూడదు, వాళ్ళని ఏ రకంగా సరే కాపాడాలని ఒక ఆలోచన చేస్తా ఉన్నారు. ఇదే కానీ నేను చెప్తాను, రైతులకు అవసరమైన ఎరువులను ఎక్కడ ఇవ్వాలని కూడా పంపిణీ చేయాలని కూడా మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. యూరియా సహా ఎరువులు కోత లేకుండా చూడాలి, రైతుల చెంతకే వాటిని చేర్చాలి, బ్లాక్ మార్కెట్ ని నియంత్రించాలి, ఎరువులను పక్కదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి, సహ పంటలను గిట్టుబాటు ధర అందించాలి, ఉచిత పంట బీమాను పునరుద్ధరించాలి, అందరికి వర్తింపజేయాలి, వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల రైతులను వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఇవ్వాలని కూడా వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా కూడా రైతుల పక్షాన మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తారు. ఇప్పుడైనా సరే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే రైతులు ఒక రకంగా కష్టాలు పడుతూ ఒక్క యూరియా బస్తా కోసం లైన్లో నిలబడితే
ఒక బాధ్యత గల వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు రైతులు ఎగతాళి చేస్తూ బఫే భోజనం కోసం నిలబడ్డట్టుగా లైన్లో నిలబడ్డారని బహిరంగంగా కూడా ఆయన కామెంట్ చేయడం చాలా బాధించే విషయం, చాలా దుర్మార్గమైన విషయం. ఇలాంటి మంత్రి, వ్యవసాయ మంత్రి ఈ రాష్ట్రానికి ఉండటం, మాట్లాడటం, ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడా చూసినా కానీ పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు బరాయిస్తూ బెదిరించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేము ఖచ్చితంగా చెప్పగలం, సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ, రైతులను ఆదుకునే విషయంలో కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెప్పగలం ఖచ్చితంగా. ఎందుకంటే 2,75,000 కోట్లు పైచిలుకు సంక్షేమ కార్యక్రమాల రూపంలో డైరెక్ట్ గా ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. డైరెక్ట్ గా 4 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు సంబంధించిన పేదవారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిస్థితి. డైరెక్ట్ 1,30,000 ఉద్యోగాలు ఒకేసారి ఈరోజు సచివాలయంలో పనిచేసే ఉద్యోగాలు డైరెక్ట్ గా ఇచ్చిన పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో నేను చాలా సీనియర్, ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువగా ముఖ్యమంత్రి చేశారని చెప్తాను, ఖచ్చితంగా చేశాడు. కానీ ఒక్క మెడికల్ కాలేజ్ అయితే తెచ్చాడని అడుగుతాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గడిచిన 3 సంవత్సరాలు, ఎందుకంటే 2 సంవత్సరాలు కోవిడ్తో పోతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 3 సంవత్సరాల్లో 4 పోర్టులు, ఇది అభివృద్ధి కాదని అడుగుతాను. ఇవన్నీ కూడా చాలా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో పేద వర్గాలను అందరిని నమ్మించి మోసం చేసిన దుర్మార్గమైన కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే రెడ్ బుక్ రాజ్యాంగంతో మీరు అక్రమ కేసులు పెట్టి అందరినీ కూడా బెదిరించే కార్యక్రమం మానుకొని ప్రజలకు దగ్గరగా మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలని కూడా మేము గట్టిగా కూడా డిమాండ్ చేస్తాం. ఎవరు కూడా కేసులకు భయపడరు. తాత్కాలికంగా మీరు పోలీసులను అడ్డం పెట్టి అబద్ధపు ప్రచారం ఏదైతే చేశారో అది తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా, కేసులను అడ్డం పెట్టి భయపడాలని చూస్తే మీకు ఏదో మీరు తాత్కాలిక ఆనందం పొందొచ్చు, కానీ శాశ్వత పరిష్కారం అయితే కాదు. దయచేసి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే అధికారులు చేతిలో ఉన్న పోలీసుల చేతిలో ఏదైతే కూడా నడుస్తారనే దాని మీద మీరు ఇష్టం వచ్చినట్టు చేయడం కరెక్ట్ కాదు. ఎక్కడైనా సరే మీకు నమ్మి ప్రజలు ఏదైతే మీకు అప్పచెప్పారో బాధ్యతని, మీ బాధ్యతని మీరు చేయండి. ప్రతిపక్షంగా మేమేం చేయాలో ప్రజల తరఫున మేము చేస్తాం. ఆ స్వేచ్ఛ కూడా ఇచ్చే ఏర్పాటు ఖచ్చితంగా మీరు చేయాలి. నియంత్రితంగా పోలీసులతో అణిచేస్తామంటే రాబోయే రోజుల్లో పోలీసులు ఏ రకంగా చేస్తామో రాబోయే రోజులు ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. కాకుండా సక్రమంగా పాలన చేయండి. ఈ రకంగా పోలీసుల మీద అణిచివేసే కార్యక్రమం, దౌర్జన్యం చేసే కార్యక్రమం, అక్రమంగా కేసులు పెట్టే కార్యక్రమం స్వస్తి పలకాలని కూడా కూటమి ప్రభుత్వాన్ని మేము వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడిని వాస్తవాలు బరుగున పెట్టి మీకు అనుకూలమైన మీడియాలో మీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయటం కాదు. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతూ ఉంది, ప్రజలు ఏం ఆశిస్తా ఉన్నారు, రైతులు ఏం ఆశిస్తా ఉన్నారు, దాని మీద దృష్టి పెట్టాలని కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఈరోజు కనీసం రైతుల పక్షాన ఒక చిన్న రిప్రజెంటేటివ్ ఇవ్వడానికి మమ్మల్ని కనీసం ఆర్డీఓ ఆఫీస్కి కూడా వెళ్ళకుండా పోలీసులు చేత నియంత్రించి రాత్రి నుంచి ఇప్పటిదాకా కూడా చేయడం చాలా దారుణమైన విషయం, చాలా దుర్మార్గమైన విషయం. ఖచ్చితంగా ఎంటైర్ జరిగిన విషయాలన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రైతుల పక్షాన, ప్రజల పక్షాన అన్ని విషయాల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పోరాటం చేస్తాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఏమి కేసులు పెట్టినా కూడా భయపడేది లేదు. నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను, ఏదైతే కేసులు పెట్టారో, ఎవరైతే కేసు రిజిస్టర్ చేశారో, దీని వెనక ఎవరున్నారో ఖచ్చితంగా ప్రతి కేసుకి, ప్రతి అక్రమ కేసుకి ప్రతి కూడా జవాబు చెప్పే రోజు వస్తుంది, దాన్ని ఆన్సర్ చేసే రోజు వస్తుంది. ఖచ్చితంగా న్యాయ పోరాటం అన్ని విషయాలు చేస్తుంది. ఎక్కడా కూడా వెనక తెచ్చే పరిస్థితి ఏం లేదు. ఏదో తాత్కాలికంగా కేసులు పెట్టి తాత్కాలికంగా మమ్మల్ని ఏదో ప్రజలకు దూరం చేయాలంటే చాలా అవివేకమైన పరిస్థితి. చాలా రోజుల నుంచి రాజకీయం చేస్తా ఉన్నాం. నేను 4 పర్యాలు ప్రజల ద్వారా నేను గెలిచిన పరిస్థితి. ఎవరిని కూడా దూరం చేసే పరిస్థితి లేదు.
ఖచ్చితంగా నేను చెప్తాను, ఇప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి కోరుతా ఉన్నాను. ఇంత వాస్తవాలు తెలుసుకొని మీరు ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చారో, మీరు ప్రజలకు ఏమైతే చేయలేకపోయారో దాన్ని దృష్టి పెట్టి చేయాలని కూడా వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తాం. రాజు